రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి మీ అందరికీ దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు అందించాలని మేము ఆశపడతా ఉన్నాం. మీరును ప్రార్థన చేయండి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీ బిడ్డలు దీవించబడతారు. అన్ని విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల పట్ల సహాయం చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు చదువుకుని దేవుని గురించి కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. మన హృదయము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉండాలి, ప్రార్థనా శక్తి చేత నింపబడి ఉండాలి, దైవ శక్తి చేత నింపబడి ఉండాలి. మన హృదయంలో ఏ విధమైనటువంటి పాపము, చీకటి, లోక సంబంధమైన ఆలోచనలు మన హృదయంలో ఉండకూడదు. మన హృదయంలో ఎప్పుడు ప్రభువుని గూర్చినటువంటి ధ్యానం, ప్రభువుని గూర్చినటువంటి వాక్కు, మన హృదయంలో ఎప్పుడు ప్రభువుని గూర్చినటువంటి ప్రార్థన, సంభాషణ జరుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, అలా ఎప్పుడైతే మన హృదయంలో దేవుని గూర్చినటువంటి భావాలు వస్తాయో మన హృదయం కలవరపడదు. చాలామంది కలవరపడుతూ ఉన్నారు. ఎందుకు కలవరపడుతున్నావు? ఏదో ఒక భయం నిన్ను వెంబడిస్తుంది, ఏదో ఒక పాపం నిన్ను వెంబడిస్తుంది, ఏదో ఒక దురాత్మ శక్తి నిన్ను వెంబడిస్తుంది, ఏదో ఒక దెయ్యపు శక్తి నిన్ను వెంబడిస్తుంది అని అంటే నీ హృదయంలో దేవుని శక్తి లేదు, నీ హృదయంలో ప్రార్థనా శక్తి లేదు. కాబట్టి సాతాని క్రియలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని దొంగిలించాలని, నీ ఆలోచనలను దొంగిలించాలని సాతానుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. అందుకే ప్రభు చెప్తున్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావు? దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం అంటుంది. మరి ఎంతో కాలమును బట్టి ప్రార్థనకు వెళుతున్నావు, ఎంతో కాలమును బట్టి వాక్యం చదువుతున్నావు, ఎన్నో విధాలుగా ప్రభుని వెంబడిస్తున్నావు. విశ్వాసం అనేది నీకుందా? విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేకుండా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఇది చాలా భయంకరం. విశ్వాసం లేనటువంటి మూర్ఖులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కృతజ్ఞత లేనటువంటి మూర్ఖులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. మనం మూర్ఖులుగా ఉండకూడదు, విశ్వాసులుగా ఉండాలి. మన హృదయాన్ని ప్రభువుకి అప్పగించాలి, మన ఆలోచనలు ప్రభువుకి అప్పగించాలి, మన తలంపులు ప్రభువుకి అప్పగించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనం అనుకున్నవన్నీ మనం సాధించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని పాడు చేయాలని, నీ హృదయాన్ని పాడు చేయాలని సాతానుడు దినమంతా కూడా గురిపెట్టి నీ మీద ఉంచుతున్నాడు. ఎక్కడ నువ్వు దొరుకుతావా అని వాడు నిన్ను వెంబడిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాడు నిన్ను వెంబడించకుండా ఉండాలి అని అంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, ప్రార్థనా శక్తి చేత నింపబడాలి, విశ్వాసం అనేటువంటి శక్తి చేత నువ్వు నింపబడితే సాతానుడు నిన్ను ఏమీ చేయలేడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు కదా, మీ హృదయమును కలవరపడనీయకండి. కుటుంబ సమస్యలైనా, ఆర్థిక పరిస్థితులైనా, ఏ విధమైన పరిస్థితులైనా నీ హృదయాన్ని కలవరపడనీయకు. దేవునికి అప్పగించు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీవు సర్వశక్తిమంతుడవు, ఉన్నవాడువు, అనువాడువు అయినవు స్వామి. ఈ ఉదయకాల సమయంలో డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా నీ వాక్య సందేశాన్ని మా బిడలకు అందించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారు నాయన, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి.
ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతతో, వ్యాధితో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఎవరు హృదయాల్లోనైనా పాపం దాగి ఉంటే ఆ పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి వారి హృదయాలను పవిత్రపరచు నాయన, పరిశుద్ధపరచండి. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసం ఉంచి నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని యొక్క ప్రార్థన అంగీకరించి అద్భుతం చేసి సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.